మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన రోజున అది నెగిటివ్ వస్తే మీ మదిలో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఏంటి, ఏమన్నా తప్పు జరిగిందా, ఏమన్నా తప్పు క్యాల్కులేట్ చేశానా, మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాలా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి. ఏమవుతుందంటే ఇది అనేది చాలా కామన్. మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు, ఇది చాలా కామన్ అండి. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఆతృత, టెస్ట్ చేసినప్పుడు ఆ కొన్ని క్షణాలు ఆందోళన, ఆ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ రాగానే నిరుత్సాహం, చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. మంత్ ఆఫ్టర్ మంత్ ఇలా ఎందుకు అవుతుంది అని. ఇదేమవుతుందంటే మీరు పైకి నవ్వుతూ ఉండొచ్చు, లోపల ఎంతో ఆందోళన, ఎంతో నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా నెగిటివ్ టెస్ట్ అనేది చాలా కామన్ అండి. చాలా హెల్దీగా యంగ్గా ఉండే వాళ్ళకి కూడా నెగిటివ్ టెస్ట్ అనేది వస్తుంది. దీనివల్ల ఏదో మీ విలువ తగ్గినట్టు కాదు, మీ ఎఫర్ట్ తక్కువ ఉన్నట్టు కాదు, మీ ఫ్యూచర్ బాగోదని కాదు. సో నెగిటివ్ టెస్ట్ చూసి నిరుత్సాహపడద్దండి. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక ఫ్రెండ్తో కానీ, పార్ట్నర్తో కానీ, ఒక ప్రొఫెషనల్తో కానీ మాట్లాడి సపోర్ట్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ జర్నీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. సో ఎవ్రీ సిమ్టమ్ ట్రాక్ చేసి టెన్షన్ పట్టడం అనేది కొంచెం తగ్గించుకొని సపోర్ట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.